హాట్ కామెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ బ్యూటీ ఎంపీ కంగనా రనౌత్ రాజకీయాల గురించి సంచలన కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసే ఎంపీలకు జీతం సరిపోదన్నారు. తమతో ఉండే సిబ్బందికి జీతాలు ఇచ్చిన తర్వాత ఎంపీలకు మిగిలేది అంతంత మాత్రమే అని కుండబద్దలు కొట్టారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రజాప్రతినిధులు పీఏలతో తమ నియోజకవర్గాల్ని వాహనాల్లో వెళ్లేందుకు లక్షల్లో ఖర్చవుతోందని కంగనా గుర్తు చేశారు. నియోజకవర్గంలోని ఒక్కో ప్రదేశం 300 నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉండటమే అందుకు కారణమన్నారు. కాబట్టి రాజకీయాలు ఖర్చుతో కూడుకున్నవని ఆమె అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఎంపీలకు వచ్చే జీతం సరిపోట్లేదన్నారు. అందుకే మరో ఉద్యోగం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే చాలా మంది ఎంపీలకు వ్యాపారాలు ఉన్నాయని, మరికొందరు న్యాయవాదులుగా ఉన్నారని తెలిపారు. ఎంపీగా ఉంటే మరో ఉద్యోగం అవసరం అవుతుంది కాబట్టి ఆ పదవిని వృత్తిగా తీసుకోలేవన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి కూడా ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రభావాన్ని ప్రశ్నించే వారిపై అడిగిన ప్రశ్నకి అంతా తానే చేశారని ట్రంప్ చెప్పుకుంటున్నారని అన్నారు. గతంలో తాను ట్రంప్కి మద్దతుదారురాలని తెలిపారు. కానీ ప్రస్తుతం ఆయన వెళ్తున్న తీరు తనకు నచ్చటం లేదన్నారు. సొంత దేశం విషయంలో కూడా ఆయన తప్పులే చేస్తున్నారని తనకు అనిపిస్తోందన్నారు. తాను రాజకీయ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నానని ఇటీవల కంగనా కామెంట్స్ చేశారు. ప్రజలు తన వద్దకు పంచాయతీ స్థాయి సమస్యల్ని కూడా తీసుకొస్తున్నారని, మీ సొంత డబ్బును ఉపయోగించి సమస్యను పరిష్కరించండి అని అంటున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని కావాలన్న లక్ష్యం ఉందా అని అడిగిన ప్రశ్నకు అందుకు తాను సమర్థురాలిని కాదన్నారు. ఆ కోరిక తనకు లేదని, దేవుడు తనను ప్రధాని చెయ్యడని మాట్లాడారు.